హలో నమస్తే, నేను మీ గాయత్రి సనత్ కిచెన్కి స్వాగతం. తలపకట్టు బిర్యానీ ఇది ఒక ఫేమస్ తమిళనాడు బిర్యానీ. ఇది మీరు చేసుకుని తినాల్సిన ఒక టేస్టీ రెసిపీ. ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక మట్టి పాత్రలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కేజీ చికెన్, కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే పాత్రలో 3 స్పూన్ల నెయ్యి పోసి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. తరువాత 1 స్పూన్ ధనియాలు, 10 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 6 యాలకులు, 1 అనాస పువ్వు, కొద్దిగా జాజికాయ, జాపత్రి, 20 చిన్న ఆనియన్లు, 4 వెల్లుల్లి, 1 ఇంచు అల్లము, 6 పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను ఫ్రై అయిన ఆనియన్స్లో వేసి బాగా కలపాలి. తర్వాత 1 మీడియం కప్పు తరిగిన పుదీనా, 1 మీడియం కప్పు తరిగిన కొత్తిమీర వేసి కలిపి 1 మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్స్, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా టమాటా మగ్గిన తర్వాత 100 గ్రాముల పెరుగు, మీ స్పైస్కి తగ్గ కారం వేసి కలపాలి. తరువాత ఫ్రై చేసిన చికెన్ వేసి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలిపి 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. తరువాత 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్లు పోసి 15 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చికెన్ని పక్కకు తీయాలి. జీరా సాంబార్ రైస్ ఇది చిన్నగా ఉంటుంది, స్పెషల్గా తలపకట్టు బిర్యానీకి వాడతారు. 20 నిమిషాలు నానబెట్టిన 2 గ్లాసుల బియ్యం వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అలా 70% ఉడికిన తర్వాత చికెన్ వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే, తలపకట్టు బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ ఒకసారి చేసుకొని తిని ఎంజాయ్ చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పెట్టండి. ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.